తెలంగాణలో నిరుద్యోగ యువతలో మొదటిసారిగా చరిత్రలో అసలు ఎక్కడ కూడా ఇది దేశం మొత్తం ఎక్కడ జరగలేదు. నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వద్దు, ఎక్కువైపోయినని చెప్పి ధర్నాలు చేస్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం. ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లో ఒకడు ఉంటాడు, వేలం పాట పాడేటోడు ఉంటాడు. వాడికి మార్కెట్లో రానియకుండా వాడు వేలం పాట పాడతాడా? 8వ గ్యారెంటీ మేము తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నామంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడమే మా యొక్క 8వ గ్యారెంటీ. వీటన్నిటికీ పనిష్మెంట్ ఆ గ్యారెంటీ మేము ఇస్తున్నాం. ఆ 8వ గ్యారెంటీ మేము కాంగ్రెస్ పార్టీకి మేము ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నామంటే నువ్వు జర్నలిస్టులను నువ్వు అడిగే వాళ్ళని స్వేచ్ఛ ఇవ్వకపోతే, ఇవ్వనందుకు, నిరుద్యోగ యువతకు నువ్వు ఇస్తానటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకు ఇప్పటికైనా చెప్తున్నాను నేను, ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయి, మేము ఈ పోరాటాన్ని ఆపేస్తాం. ఒక్క నోటిఫికేషన్ మీకు నచ్చిన ఒక్క నోటిఫికేషన్ అయినా మేము ఈ పోరాటాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారా, ఛాలెంజ్ చేస్తున్నారా? ఛాలెంజే, డిమాండ్ చేస్తున్నా. నువ్వు 5 లక్షలు 10 లక్షలు కాదు, ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయి. నువ్వు ఇది కూడా చేయకపోతే నువ్వు చేతగానోడేగా అర్థం. కాబట్టి ఈ రకంగా 8వ గ్యారెంటీ మేము ఏమి ఇస్తున్నామంటే నిన్ను పార్టీ పరంగా నిన్ను ఈ ప్రభుత్వాన్ని ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి పతనం చేయడమే మా యొక్క గ్యారెంటీ మేము ఇస్తున్నాం మీకు. ఇవన్నీ బుద్ధులన్నీ మార్చుకోకపోతే ఈ మార్కెట్లో వేలం పాట పాడే బుద్ధులు, చిల్లర మాట్లాడే బుద్ధులు, నిరుద్యోగ యువతకు అండగా నిలబడకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎగతాళి చేసుకునే బుద్ధులు, ఇవన్నీ మారితే మంచిగా ఉంటావు. ఇంకో 2 నెలలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటావు. లేదంటే ఇక్కడ నుంచి మొదలవుతుంది నీకు. దీన్ని ఈ సోమాజిగూడ నుంచి రేపు హైదరాబాదులో ఒక వారం 10 రోజుల్లో ఇటు అమరవీరుల స్తూపం దగ్గర నుంచి, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి, ఇంకా ఇటు సైడ్ చూస్తే మనకు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి శ్రీకాంతాచారి స్టాచ్యూ దగ్గర నుంచి గ్రామాలకు పట్టణాలకు పోతూ అక్కడి నుంచి మళ్ళీ ఉద్యమాన్ని నిర్మించుకుంటూ ఢిల్లీ వరకు పోతుంది. నీ సీటు ఉంటుందా ఊడుతుందా అని నువ్వు నిర్ణయించుకో. ఇది గుర్తుపెట్టుకో. మాకు వేరే పనే లేదు. ఇక మాకు నోటికి రానప్పుడు మాకు వేరే పని ఏముంటుంది?